అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. విజయవాడలో ఈవీఎంల పనితీరుపై స్వర్ణాంధ్ర వేదిక సదస్సులో విస్తృత చర్చ జరిగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నో అనుమానాలు వ్యక్తపరిచారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనంత వేగంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగింది అని ఆరోపించారు. ప్రతి 3 సెకండ్లకు ఒక ఓటు ఎలా పోల్ అవుతుంది అని ప్రశ్నించారు పరకాల ప్రభాకర్. ఇదే కాకుండా రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య 17.19 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి అన్నారు. గతంతో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉంది అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం రావడం లేదు అన్నారు పరకాల ప్రభాకర్. 2024లో జరిగినటువంటి ఎన్నికలలో వచ్చినటువంటి తీర్పు ముందు అనేక ప్రశ్నార్థకాలు ఉన్నాయి. ఈ తీర్పుని ప్రజా తీర్పు అనడానికి చాలా చాలా కష్టం. నాకు ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సింది ఏంటంటే, ఓరి సుంఠ నీకు తెలియదేమో, నీకు అనుభవం లేదు, ఎక్కడో ఏసీ గదిలో కూర్చొని రాస్తున్నావు, నువ్వు 3 సెకండ్లలో ఓటు వేయడం సాధ్యం, దాన్ని చూపించమని పరకాల ప్రభాకర్ నోరు మూసుకుంటాడు. మళ్ళీ మాట్లాడు. నేను చెప్పినటువంటి ఈ అంకెల్లో, సంఖ్యల్లో, ఈ పర్సంటేజ్ల్లో ఎక్కడైనా దోషం చూపించండి, నేను మాట్లాడడం మానేస్తాను. నాకు 3 సెకండ్లో ఓటు వేయడం సాధ్యం. రాత్రి 11:45 నుంచి తెల్లారుజాము 2 గంటల వరకు ఓటు వేశారు. ఇదిగో ఓటు ఇక్కడ వేశారు, ఇంటికి వేశారు, ఇక్కడ వేశారు. ఆ 2 గంటలకు ఓటు వేశాడు అని మా సీఈఓ గారు చెప్పారంటే లాస్ట్ పర్సెంట్ ఓటు ఆయన ఇదిగోనయ్యా చెప్పయ్యా పరకాల ప్రభాకర్ అని నా దగ్గర నుంచోబెట్టాడు. నోరు కూర్చుంటాడు. ఏ బూతులు, ఏ మనిషి ఎలా సాధ్యం? 3 సెకండ్లో, 6 సెకండ్లో 2 ఓట్లు, 3 సెకండ్లో 1 ఓటు ఎలా సాధ్యం? 8 గంటల నుంచి 11:45 వరకు 74 ఓట్లు వేసినటువంటి వారు 5 గంటల నుంచి 8 గంటల వరకు అదే క్యూలో ఉన్నారు కదండి. వాళ్ళు అదే క్యూలో ఉన్నటువంటి వాళ్ళు 3 గంటల్లో 7 మంది వేస్తే, అదే క్యూలో ఉన్నటువంటి వాళ్ళు 8 గంటల నుంచి 11:45 వరకు 74 మంది అలా వేశారు. 74 మందితోటి 7 మందితోటి క్యూలో ఉన్నవాళ్ళే 491 మంది 11:45 నుంచి 2 గంటల వరకు ఓటు ఎలా వేశారు చూపించమనండి. మనకి తెలుసుకునే హక్కు ఉందా లేదా? 3500 బూతుల్లో ఇలా జరిగిందని వాళ్ళు చెప్పిందే. ఫస్ట్ ఇమీడియట్ గా అంటే ఆ బూత్ మా రాజమండ్రిలో ఉందా అని నాకు అనుమానం వస్తుంది. అందుకని వెంటనే ఏమడుగుతాం, కాబట్టి ఆ బూత్ లిస్ట్ ఏదో ఇవ్వండి, ఇస్తే చూసుకుంటాం. ఎందుకంటే వెంటనే మనకు తెలిసిపోతుంది. రాజమండ్రిలోనో విజయవాడలో పలానా బూత్లో అయిందంటే ఆ బూత్కి ఎవరు పంపారు ఏజెంట్లు. ఆ ఏజెంట్లు అడిగితే లేదండి సాయంకాలం 5ంటికి ఎవడలేడు వచ్చేసేవాళ్ళం, లేకపోతే లేదు అప్పటికే చాలా మంది ఉన్నారన్నా తెలుస్తుంది. ఎందుకు అది చెప్పడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు? ఈవెన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక పెద్ద వెపన్ ఉంది మనకి. దాన్ని ఎప్పుడో వాళ్ళు తీసవతల పారేశారు, కానీ ఎలక్షన్ కమిషన్ కూడా తీసవతల పారేశారన్న సంగతి ఇప్పుడే ప్రభాకర్ చెప్తేనే తెలిసింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇదే పరిస్థితి అయితే అంటే నేను అనేది ఏంటంటే, ఎందుకు ఈ ఎలక్షన్లు గొడవంతాను ఎవడపనాడు చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.